హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ ట్యూటోరియల్స్. మనం కరెంట్ అఫైర్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అవుదామండి. మొదటి స్టేట్మెంట్ వచ్చేసి భారత్, చైనా, భూటాన్ దేశాలు కలిసే ప్రాంతం డోక్లాం అంటున్నారు. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి 2023 నవంబర్లో భారత ప్రధాని మరియు భూటాన్ రాజు ఖిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్ ఇద్దరూ ఢిల్లీలో కలిశారు. సి కేంద్ర ప్రభుత్వం భారత్ ఆటా పేరుతో దీపావళి పండుగ కేజీ గోధుమ పిండి ₹27.50 అందించనున్నారు అంటున్నారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ABC ఈజ్ ద అన్నీ కూడా సరైన వాక్యాలే అన్నమాట. దానికి సరైన సమాధానం వచ్చేసి 3. తర్వాత క్వశ్చను ఏ స్టేట్మెంట్ 2023 నవంబర్లో కేంద్ర సమాచార కమిషనర్గా హీరాలాల్ సమారియా ఉన్నారు. బి కేంద్ర సమాచార కమిషన్ 2004లో ప్రారంభమైంది. సి కేంద్ర సమాచార కమిషన్ను భారత ప్రధానమంత్రి నియమిస్తారు. మొదటి కమిషనర్ వజహత్ సబీబుల్లా అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి A.D. కరెక్ట్. B and C are the wrong. తర్వాత థర్డ్ క్వశ్చన్ ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి 2023 హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో హైదరాబాద్ ఆఫ్ మారథాన్ కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రారంభించారు. బి ఎన్క్యూర్ అనే సాఫ్ట్వేర్ను భారత ఎన్నికల సంఘంకు సంబంధించింది. సి ప్రపంచంలో మొదటిసారిగా వీధి కుక్కలను స్టెరిలైజ్ చేసి వ్యాక్సినేషన్కు 14 సంవత్సరాల్లో పూర్తి చేసిందిగా నేపాల్ రికార్డుకి ఎక్కింది అంటున్నారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి AC సరికానిది, బి సరైనది. ఎలక్ట్రిక్ వాహనాలు ఛార్జింగ్ కోసం ఆగాల్సిన అవసరం లేకుండా రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన సరికొత్త టెక్నాలజీతో ఛార్జింగ్ అవుతుంది. ఇటువంటి రోడ్డు 3000 కిలోమీటర్ల దూరం ఎలక్ట్రిక్ రోడ్డును నిర్మించనున్న తొలి దేశం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి స్వీడన్. ఈ క్రింది వానిలో సరికాని అంశం ఏ B61B పేరుతో అణుబాంబును తయారు చేయనట్లు అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ ప్రకటించింది. ప్రపంచంలోనే ఎగిరే టాక్సిన్ ఎహాంగ్ 216Sని జపాన్ ప్రారంభించింది. మలేషియా రాజుగా సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ అయిన దేశం యొక్క కరెన్సీ డాలర్ ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 3. BC సరికానివి, ఏ సరైనది. భారత్, బంగ్లాదేశ్ సంయుక్తంగా 3 ప్రాజెక్టులను వర్చువల్గా మోడీ మరియు షేక్ హసీనా ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాలతో బంగ్లాను కలిపే తొలి రైలు మార్గం కుల్నా మోంగ్లా నౌకాశ్రయ రైలు మార్గం. బంగ్లాలోని రాంపాల్లో 1320 మెగావాట్ల మైత్రి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ను ప్రారంభించారు. అయినా తొలి రైలు మార్గం భారత్లోని ఏ రాష్ట్రంతో బంగ్లాదేశ్ను అనుసంధానం చేయనున్నారు అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి త్రిపుర. గుజరాత్లో స్టీమ్ హెరిటేజ్ రైలు మోదీ ఏ రోజున ప్రారంభించారు. ఈ రైలు అహ్మదాబాద్ నుండి కెవాడియా వరకు పనిచేయను. ఈ రైలును స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సందర్శించే పర్యాటకుల కోసం అంటున్నారు. దానికి అక్టోబర్ 31ని స్టార్ట్ చేశారు. ఈ క్రింది వానిలో సరికాని జత అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి ఆంగ్ సాన్ సూకీ ఎథిక్స్ ఫర్ న్యూ మిలీనియం. తర్వాత
మొదటి స్టేట్మెంట్ వచ్చేసి వివాహం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని ఢిల్లీ హైకోర్టు తీర్పు. తర్వాతది యుసిసిఎన్ యునెస్కో సృజనాత్మక నగరాల వ్యవస్థ జాబితాలో భారత్కు చెందిన గ్వాలియర్ కాజికోడ్ నగరం సాహిత్యం స్థానం లభించింది. మరాఠీల రిజర్వేషన్లు ప్రభుత్వం వ్యతిరేకించింది అంటున్నారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. సి వాజ్ ద రాంగ్. క్రింది వానిలో సరికాని అంశం అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి ఉత్తరాఖండ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా విరాట్ కోహ్లీ ఎన్నికయ్యారు. ఇక్కడ చూడండి స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఏ స్టేట్మెంట్ ఏంటంటే 1955 సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం జాతీయం చేసేసింది. అయినా ఎస్బీఐ ప్రచారకర్తగా 2023 మహేంద్ర సింగ్ ధోనీని నియమించింది. ఫిన్టెక్ యూనికార్న్ సంస్థలలో భారత్ అమెరికా బ్రిటన్ తర్వాత స్థానాల్లో ఉంది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి ఏ అండ్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్స్. క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాలు ఏంటి అంటున్నారు. ఏ 2047 నాటికి 30 ట్రిలియన్ ఎకనామీగా భారత్ ఉంటుందని నీతి ఆయోగ్ వెల్లడి. 2016 సంవత్సరం జనవరి 1 నీతి ఆయోగ్ ఏర్పడింది. 2023 నీతి ఆయోగ్ సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం. నీతి ఆయోగ్ చైర్పర్సన్గా రాష్ట్రపతి ఉంటాడు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి బి అండ్ డి వాక్యాలు. ఈ క్రింది వానిలో తప్పుగా ఉన్న వాక్యం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 3 కర్ణాటక ప్రభుత్వం ఇస్రో చైర్మన్ అయిన కె శివన్కు రాజ్యోత్సవ అవార్డును ప్రకటించింది. ఇక్కడ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదండి ఏబిసిడి అని. ఆంధ్రప్రదేశ్ 2023 ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు ఎన్సిసి కలిసి విపత్తులు మరియు ఇతర చర్యల్లో పాల్గొన్నాయి. తర్వాత ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ 1863 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం జెనీవా మరియు నినాదం చారిటీ ఇన్ వార్. ఈ సంస్థకు ఐసిఆర్సి 1916, 1943, 1964 నోబెల్ శాంతి బహుమతి లభించింది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి ఏబిసి వాక్యాలు సరి, డి సరికాదు అనేది సరైన సమాధానం. ఈ క్రింది వానిలో సరికాని జత ఏది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి చైనా వ్యోమగామి టైకోనాట్ అంతరిక్షంలో ఎలుకల పిండాభివృద్ధి చేసినది అంటున్నారు. భారత్ నోకియా సంస్థ బెంగళూరులో 6G రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేసింది. అయినా భారత్లో స్వీడన్ దేశం యొక్క ఎరిక్సన్ 6G సెంటర్ను ఎక్కడ ప్రారంభించింది అంటున్నారు. చెన్నై. ఖతర్లో జరిగిన ఫిఫా ఫుట్బాల్ కప్లో గోల్డెన్ బాల్ మరియు వరుసగా 8వసారి ప్రతిష్టాత్మక బాలన్ డోర్ అవార్డును అందుకున్న ఫుట్బాల్ క్రీడాకారులు ఎవరంటున్నారు. తను ఎవరంటే మెస్సీ, అర్జెంటీనా. లియోనాల్ మెస్సీ, అర్జెంటీనా. చూడండి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును బెంగళూరు చెందిన 10 ఏళ్ల విహాన్ తాల్యా వికాస్కు వచ్చింది. తర్వాత స్టేట్మెంట్ వచ్చేసి జపాన్ ప్రభుత్వం యొక్క ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్ గోల్డ్ రేస్ విత్ రోసెట్ పురస్కారం బొడ్డుపల్లి రామచంద్రకు వచ్చింది. TPREL
టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్కు CEO. క్రింది వానిలో తప్పుగా ఉన్న అంశం ఏంటి అంటున్నారు. అంతరిక్ష పరిశోధన సంస్థలు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 4 నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ తుంబా. క్రింది వాటిని జతపరచండి అంటున్నారు. ఇక్కడ పార్కులు వాటి యొక్క రాష్ట్రాలు ఇచ్చారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 4 ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలు అంటున్నారు. ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారండి. వాటికి సరైన సమాధానం వచ్చేసి 4. ఈ కింది వాటిని జతపరచండి అని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 1. ఇక్కడ కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారండి. వాటికి సరైన సమాధానం వచ్చేసేసి 3. A, C సరికాదు, B సరైందండి. కింది వానిలో సరికాని వాక్యాలు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 1. రగ్బీ, క్రికెట్, ఫుట్బాల్ జాతీయ క్రీడగా కలిగిన దేశం ఆస్ట్రేలియా అనేది సరికాని వాక్యం అన్నమాట. చూడండి, తర్వాత ప్రశ్నలో కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. దానికి సరైన సమాధానం 3. A, B, C అన్నీ కూడా సరైన వాక్యాలే అంటున్నారు. కింది వాటిని జతపరచుము అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 1. ఇటీవల ఏ బ్యాంకు జీవితకాలంలో జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్ కోసం లైట్ సేవింగ్ ఖాతాను ఏ బ్యాంకు ప్రవేశపెట్టింది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా. ఏ దేశ ప్రభుత్వం విద్యార్థులకు దేశభక్తిని పెంపొందించేందుకు పేట్రియాటిక్ ఎడ్యుకేషన్ తాను 2024 జనవరి 1 నుంచి అమలు చేస్తున్నారు అంటే చైనా. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. దానికి సరైన సమాధానం వచ్చేసి AB సరైనవి, CD సరికానివి. ఈ క్రింది వానిలో సరికాని జత ఏది అంటున్నారు. దానికి ఫింగర్ ప్రింటింగ్, సర్ ఫ్రాంక్ విటేల్. ఇక్కడ కూడా 3 స్టేట్మెంట్స్ ఇచ్చారండి నెక్స్ట్ క్వశ్చన్లో. దానికి సరైన సమాధానం వచ్చేసి ABC సరైనవి. దానికి సమాధానం తర్వాత SC, ST, OBC విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఉపయోగపడే ఉచిత కోచింగ్ సెంటర్స్ కోసం జై భీమ్ ముఖ్యమంత్రి ప్రతిభా వికాస్ యోజన పథకంను ఏది ప్రారంభించింది 2023లో అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి న్యూఢిల్లీ. వాతావరణ మార్పులకు అడ్డుకట్టే ఆరోగ్య సంరక్షణ సుస్థిరాభివృద్ధి సాధనలో విప్లవాత్మకమైన ఆలోచన కార్యరూపం ఇచ్చే పరిశోధనను ప్రోత్సహించడానికి మన దేశం ఏ దేశంతో కలిసి పనిచేస్తుంది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి బ్రిటన్. క్రింది వాటిలో సరికాని జత ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి 2. ఇక్కడ జతపరచమని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి 1. కింది వాటిలో సరికాని జత 2023 నేషనల్ ఫిల్మ్ అవార్డు దేనికి అంటే దీనికి సరైన సమాధానం వచ్చేసి 3.
దీనికి సరైన సమాధానం 3 బెస్ట్ తెలుగు ఫిలిం RRRకి వచ్చిందండి. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే అయిన ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ కలదు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి డెహ్రాడూన్. సెక్యూరిటీ ఎక్సైజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి మాధవి పూరిబాజ్.